ఎన్టీఆర్ జిల్లాను బర్డ్ ఫ్లూ వణికిస్తోంది. అధిక కేసులు నమోదు కాకముందే పశువర్ధక శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. గంపలగూడెంలో ఇప్పటికే బర్డ్ ఫ్లూ మహమ్మారి వ్యాపించింది. చనిపోయిన కోళ్లను చూసి పౌల్ట్రీ యజమానులు, వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షల రూపాయల్లో నష్టం వాటిల్లుతోందని చెప్తున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. ఏపీ వ్యాప్తంగానే కాదు, ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో కూడా వ్యాపించేస్తుందని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం మనం ఏదైతే కోళ్ల ఫారాలకు సంబంధించి కూడా అక్కడ పౌల్ట్రీ వ్యాపారస్తులకి ఎక్కువగా అయితే నష్టం వాటిల్లే అవకాశం ఎంతైనా ఉంది. కాబట్టి ఇప్పటికే పౌర శాఖ అధికారులు కూడా అధికారులు ఎంతో అంటే ఎవరైతే నష్టపోయే వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా అంటే గుడ్డు 5 రూపాయలకే ఇచ్చే అవకాశం కూడా కనపడుతూ ఉంది. అయితే చాలామంది ఎంతో భయాందోళనకి గురి చెందుతున్నారు. చాలామంది చికెన్ తినాలన్నా కానీ లేకపోతే ఎగ్స్ తినాలన్నా కూడా ఇప్పుడు ఈ బర్డ్ ఫ్లూ సోకుతోంది. కాబట్టి ఖచ్చితంగా ఇవి తినాలా వద్దా అనే డౌట్స్ కూడా చాలామందికి ఉన్నాయి. బట్ కానీ ఏదైతే చికెన్ ఎగ్స్ గురించి అయితే సోషల్ మీడియాలో కానీ ఎక్కడైతే ఈ ప్రచారం జరుగుతుందో వీటన్నిటినీ పక్కన పెట్టేసి ఖచ్చితంగా భయపడవలసిన అవసరమే లేదని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. అసలు చికెన్కి సంబంధించి కూడా ఇప్పటికే వ్యాపారస్తుల దగ్గర నుంచి కూడా అంటే పౌల్ట్రీ వ్యాపారస్తుల దగ్గర నుంచి చాలామంది నగరంలోకి తెచ్చుకున్నవి చికెన్ అమ్ముతూ ఉంటారు, విక్రయిస్తూ ఉంటారు. ఆ విక్రయాలు కూడా చాలా తగ్గిపోయాయని చెప్పొచ్చు. మనం ప్రస్తుతం అయితే చికెన్ షాప్ వద్ద కూడా ఉన్నాము, దాన్ని చూస్తున్నాం కదా. ఎప్పుడు కూడా రద్దీగా ఉండే ఈ ఏరియా అయితే కనుక ఇప్పుడు చాలా ఖాళీగా కనబడుతూ ఉంది. ఆ కస్టమర్లు ఎవరు కూడా ఎక్కువగా వస్తున్నట్టుగా కూడా కనబడట్లేదు. ఎందుకంటే నగరంలో ఆల్రెడీ బర్డ్ ఫ్లూ ఎంటర్ అయిందని తెలుసుకున్నప్పటి నుంచి కూడా జనాల్లో ఎంతో ఆందోళన వ్యక్తం అవుతోందని చెప్పొచ్చు. ఇది ఆల్మోస్ట్ లైక్ ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర రాష్ట్రాలకి అక్కడి నుంచి ప్రారంభమయ్యి ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు కూడా సోకింది. కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి వ్యాపారస్తులకే కాదు, ఇటు సాధారణ జనాభాకి, ప్రజలకి కూడా వాళ్ళు అలర్ట్ ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా కానీ జనాలందరూ కూడా ఇప్పుడు బర్డ్ ఫ్లూ వస్తుంది అని అనగానే కూడా చికెన్ కంటే ఎక్కువగా కూడా మిగిలిన పదార్థాలు కానీ వెజిటేరియన్కి షిఫ్ట్ అయ్యే అవకాశం ఎంతైనా కనపడుతూ ఉంది. అయితే మొట్టమొదటిగా ఎక్కడైతే ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో వ్యాపించిందో అప్పటి నుంచి కూడా అంటే తెలుగు రాష్ట్రాల్లో వచ్చే అవకాశం లేదు అనే ఒక కాన్ఫిడెన్స్తో అయితే ఉన్నారు. బట్ కానీ ఎట్టకేలకి ఇక్కడ ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెంలో కూడా ఇప్పుడు కొన్ని కేసెస్ రావడము, దానికి సంబంధించిన నమూనాలు కూడా ల్యాబులకు పంపించడం జరిగింది. ఆ ల్యాబులకు పంపించిన తర్వాత కూడా ఈ వైరస్ ఏదైతే ఉందో ఇన్ఫ్లుయెన్జా వైరస్, ఈ వైరస్ అన్ని బర్డ్స్కి సోకుతోంది అని ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అయితే కనుక తగు జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఎక్కడైతే ఏ ఫామ్లో అయితే కోళ్ల ఫామ్ దగ్గర మనకి ఈ నమూనాలు కానీ లేకపోతే కోళ్ళకి బర్డ్ ఫ్లూ వస్తుంది అనే ఒక ఇది తెలిసిన తర్వాత అయితే కనుక వాటన్నిటికీ సంబంధించి కూడా అన్నిటినీ అక్కడే తగలపెట్టడం కానీ లేకపోతే దానికి సంబంధించిన ఒక సొల్యూషన్ తీసుకొచ్చి అది మిగిలిన ఏరియాలకైతే కనుక సోకకుండా ఖచ్చితంగా జాగ్రత్తలు అయితే తీసుకుంటూ ఉన్నారు. ఎలాంటి కూడా కోళ్ళన్నీ కూడా మృత్యువాత ఎలా పడుతున్నాయో ఇక మీదట కూడా అలాంటిది ఏమీ రిపీట్ అవ్వకుండా ఉండేందుకైతే కనుక ప్రతి ప్రాంతంలో అక్కడ కోళ్ల ఫామ్ ఏవైతే వ్యవహారస్తులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ముందుగానే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. వాళ్ళకి తగిన అంటే ఆ రైతు ఉంటాడు కాబట్టి ఆ రైతుకి ఖచ్చితంగా తగిన అమౌంట్ అయితే కనుక వాళ్ళు కేటాయిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఈ బర్డ్ ఫ్లూ అయితే కనుక విజయవాడకి కూడా ఎంటర్ అయిపోయింది. కాబట్టి మిగిలిన కోళ్ల ఫారాలు కానీ లేకపోతే ఇక్కడ చికెన్ షాప్ సెంటర్స్ దగ్గర కానీ కొంచెం ఆందోళన వ్యక్తం అయితే కనపడుతూ ఉంది. ఎందుకంటే అటు ప్రజల దృష్ట్యా కూడా వాళ్ళందరూ కూడా ఒక ఏదైతే ఖచ్చితంగా చికెన్ తినాలా వద్దా అన్న సందిగ్ధతలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా షాప్ వరకు కూడా వచ్చే ధైర్యం కూడా చేయట్లేదు. కానీ ఖచ్చితంగా పశువర్ధక శాఖ అధికారులు మాత్రం చికెన్ కానీ ఎగ్స్ కానీ నిర్భయంగా తినొచ్చు అనేది అయితే కనుక చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ సాహిత్య